కమ్ గైస్ నెవ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు చాలా అటాచ్ అయ్యారనమాట. వాళ్ళ కిడ్స్ కూడా ఈ పిల్లలు కూడా మాతో చాలా బాగా ఆడుతున్నారు. అసలు మమ్మల్ని వెళ్ళనివ్వడమే లేదు. మొత్తం ఇల్లంతా తిరిగి చూపిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకైతే సూపర్ అనిపించింది. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది అసలు. ఓ గైస్, జస్ట్ వాళ్ళ ఇంటి వెనకాల వాళ్ళకి ఫీల్స్ ఉన్నాయి. ఓ హైబ్రిడ్ టొమాటో. ఓ సో బ్యూటిఫుల్ గైస్. స్మాల్ టొమాటో. ఓ షిట్, వావ్. పింక్ పేపర్ ఫ్లవర్స్ భలే ఉంది. ఓ ఫర్టిలైజర్. చాలా చాలా బ్లాక్ బెర్రీ ఇంకా కోస్తుంది తను. ఓ మనమైతే ఒకటి తీసుకుందాం. ఓ మై గాడ్, వావ్. సో గైస్ లెట్స్ ఈ పిల్లలందరూ మేము ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని బాగా ట్రీట్ చేస్తున్నారు. మాతో పాటు చాలా హ్యాపీగా అన్ని చూపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడికి ఒక రోజ్ మిల్క్ కూడా తెచ్చారు. సో గైస్ అందరూ ఇక్కడికి వచ్చి ఫుల్ మాట్లాడుతూ ఉన్నారు. రోజ్ మిల్క్ వాళ్ళ బఫెలో water मिलती है वो पिंक कलर की होती है. उसमें we adding a milk and water come a little water and then he makes. సో గైస్ మనకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారనమాట. సో మనం ఇప్పుడు పాకిస్తానీ బుల్డాగ్ ని చూపిస్తామని చెప్పారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఓ మై గాడ్, పాకిస్తానీ బుల్డాగ్. వాళ్ళు మమ్మల్ని అందరికీ వాళ్ళకున్న జూ లాంటి ఏరియాకి తీసుకొచ్చారు. సో బేసికలీ వాళ్ళ పెట్స్, వాళ్ళ స్పారోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. It's almost like Dalmatian, but it looks like a bull. Oh my Look God. at that. His name is Nawab. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ ఇక్కడే ఉన్నారు. చూసారు కదా, తాతయ్య కూడా న్యూస్ పేపర్ చదువుతున్నారు అనమాట చెట్టు కింద కూర్చొని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పక్షులన్నా సరే, ప్రకృతి అన్న, యానిమల్స్ అన్నా చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇప్పుడు అయితే మనం బుల్డాగ్ని చూసాం, ఇంకా చాలా ఉన్నాయని చూపిపోతున్నారు. మనం వెళ్ళి ఇంకా వేరే ఏమున్నాయో కూడా చూద్దాం. It's this hen, a cock is there and rabbits, and over there also it's there. Like Oh my a lot of God. them. They have hawks. Okay. These guys have everything. I think like ఇక్కడ చూస్తున్నామని గినీ పిగ్స్ అనమాట. ఇక్కడ చాలా పెంచుతున్నారు వీళ్ళు ఇక్కడ. సో దీన్ని జనరల్గా సైంటిస్ట్ అయితే ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే ర్యాబిట్స్ ఇంకా గినీ పిగ్స్ రెండు ఫ్రెండ్స్లా ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ ఫుడ్ ఫర్ పిజియన్స్. బర్డ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంచిగా ట్రైన్ చేసిన పిజియన్స్ కూడా ఉన్నాయి. ఓ గైస్, వన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ఆల్ ద విలేజ్. బ్యూటిఫుల్. భలే క్యూట్గా ఇల్లులా కట్టి ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ చూస్తే చాలా చాలా క్యూట్గా ఉంది కదా. మీకు వాటర్ కూడా కనిపిస్తుంది లోపల. ఓ లోపల చూస్తే చాలా 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 పావురాలు ఉన్నాయి. వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, guys they're gonna shoo out all the okay so guys అవి ఇలా వస్తాయంటే తను నాకు చూపించింది. సో గైస్ వాళ్ళు మన కోసం బయటికి అన్ని బయటికి తోలుతున్నారు. మళ్ళీ అవే లోపలికి వెళ్ళిపోతాయంట. Oh my God. Oh my God. గైస్ ఇక్కడ మనకి చాలా ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్. ఇవి వాళ్ళ నెస్ట్. అమేజింగ్.
Oh my god, it went out. Outside. Oh my god, हम outside जाना है. Let's go out, guys. Oh my god. Oh my god. It's flying high. They are the one like. Whoa. Okay. Oh, Minister of Punjab. Hello, Ozzy. Beautiful. భలే క్యూట్గా ఉంది. ఓజీ ఓజీ. ఇక్కడ కూర్చుని ఉంది కదా, దాన్ని పాకిస్తానీ బుల్డాగ్ అని పిలుస్తాం. సో దాన్ని ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇంకా తమిళనాడులో కూడా కొన్ని ప్లేసెస్లో అది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది బ్రిటిష్ ఇంకా ఇండియన్ బ్రీడ్ అనమాట, అందుకే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళడానికి అంత కష్టంగా ఉంది, వెళ్ళబుద్ధి వేయట్లేదు. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాతో, కానీ మనం అయితే ట్రావెల్ స్టార్ట్ చేయాలి కదా. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఆ కుక్క కరిచిన దగ్గర కాస్త స్వెల్లింగ్ అయింది, ఇంకా కాస్త పెయిన్ కూడా ఉంది, చిన్న స్క్రాచ్లా ఉంది అక్కడ. సో మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. దగ్గరలో ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే మేము ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తాం. కానీ కాస్త టైర్డ్గా కూడా ఉంది, కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా వేడిగా ఉండడం వల్ల అందరికీ కూడా చాలా అలసటగా ఉంది. ఇక్కడ కార్లో అయితే లోపలైతే బాయిల్ అయిపోతున్నాం అందరం కలిసి. Where did the bite happen? Here, right? So guys, we came to the hospital. సో గైస్, నెవ్వికి ఇందాక డాగ్ కరిచింది. యాక్చువల్లీ ఒక డాట్ అయింది, కొంచెం డీప్గానే ఉంది. సో డాగ్ కూడా ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోలేదంట. సో చాలా డేంజర్, అందుకని డాక్టర్ని చూపడానికి వచ్చాం. ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే తిన్న తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాం. డిజీనెస్ అవన్నీ చెప్తుంది, మరి అది డాగ్ వల్ల లేకపోతే డీహైడ్రేషన్ వల్ల తెలియదు. Guys, it's swine flu caught. You can see. నొప్పిగా ఉందా? There is no pain. There's no pain. But it's swollen already. Swollen? Slightly swollen. Thank God my finger is not taken. లేకపోతే నీ ఫింగర్ పోయేది. అసలు అది ఇలా గట్టి కరిచినప్పుడు ఫింగర్ కూడా పోద్ది అనుకున్నాను, కానీ లక్కీగా జస్ట్ ఒక స్క్రాచ్ అయింది. డాక్టర్ అన్నారు ఆ చిన్న స్క్రాచ్ కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఒక్కొక్కటి తీసుకోవాలి. ఈరోజు 5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి 3 days స్పాన్లో 5 తీసుకోవాలి. ఫస్ట్ ఇంజెక్షన్ సో ట్రావెల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకోవాలి. 5 times oral injection. I'm fine. Come. Are you feeling like barking? No. గైస్, నెవ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. డాక్టర్ ఏం పర్లేదు, ఏం డేంజర్ ఏం లేదని చెప్పారు. కానీ చూడాలి, ఎందుకంటే అది కొంచెం కొంచెం వాసింది కూడా సేమ్ డాగ్ కరిచిన చోట. సో ఇలా ఇంజెక్షన్ రిసిప్ట్ ఇచ్చారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ డేట్స్లో ఇంజెక్షన్స్ తీపించుకోవాలి. తను లేచేజాక వెయిట్ చేస్తున్నాం. చూస్తే అటు ఇటు చూస్తే ఫుల్ ఎండగా ఉంది, మొత్తం అన్ని ఎండిపోయిన చెట్లు అవి ఉన్నాయి. చాలా చాలా డ్రైగా ఉంది ఈ ప్లేస్లో. దగ్గరలో రోడ్ మధ్యలో కూడా అసలు ఏం ట్రీస్ లేవు. అసలు అయితే మెయిన్ రోడ్స్లో ట్రీస్ పెడతారు, కానీ అసలు ట్రీస్ కూడా లేవు. అసలు మన సౌత్ ఇండియాలో అయితే, మన ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువ ట్రీస్ ఉంటాయి, చాలా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడైతే చాలా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఎండ కూడా చూస్తే 47 degrees ఉంది, ఇంకా పెరుగుతూ వస్తుంది ఎండ కూడా. నోళ్ళు ఎంత నీళ్ళు తాగినా సరే నోరు ఎండిపోతుంది. చాలా డీహైడ్రేషన్ ఫీల్, చాలా 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 డిఫికల్ట్. డీహైడ్రేట్ చాలా ఈజీగా అయిపోతాం. ఎప్పటికప్పుడు వాటర్ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. సౌత్ ఇండియా చెప్పాలంటే ఆంధ్ర ఈ టర్మ్స్లో చాలా చాలా బెస్ట్. మొత్తం సౌత్ ఇండియాలో కూడా ఇంత ఎండలు ఉన్నా కూడా మనకి మొక్కలు అనేవి ఉంటాయి, కాస్త నీడ్ అది అలా ఇలా ఉంటుంది. ఇక్కడ ఆగడానికి కూడా ఏం లేదు, జస్ట్ హైవే ఉంది అండ్ ఫుల్ మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. చాలా 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 డ్రైగా ఉంది ఈ ప్లేస్ అంతా. ఈ లారీ టైర్ ఇప్పుడే పోయింది, టైర్ పంచర్ అయింది ఇక్కడ. ఓ మై గాడ్, అది చూసారా ఫ్రంట్లో ఉన్న ఫ్రంట్ లెఫ్ట్ టైర్ పంచర్ అయింది. ఓ మై గాడ్,
ఇలాంటి ప్లేసెస్లో టైర్ పంచర్ అయితే చాలా చాలా రిస్క్. వెనకాల ఉన్న వెహికల్స్ వచ్చి గుద్దచ్చు, ఏదైనా జరగచ్చు, యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు. మోస్ట్లీ హీట్ ఉన్న ఏరియాస్లో ఎక్కువ హీట్ ఉంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ ఎక్కువ అయితే టైర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో టైర్ ఎక్స్పాండ్ అయితే ఆబ్వియస్లీ పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎక్కువ వేడి ఉన్న ప్లేసెస్లో పంచర్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా వేడిగా ఉంది. నిజం చెప్పాలంటే అసలు డీహైడ్రేషన్ అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గైస్ మనకు చూస్తే వెనకాల టిబెటన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. చాలా డేంజర్ అండి. చాలా చిన్న రోడ్, గ్రే రోడ్ ఎలా ఉందని చూపిస్తుంది. మనం ఇప్పుడు లోపల రోడ్లోకి వచ్చాం, ఎందుకంటే బాగా ఎండగా ఉంది అండ్ కార్ కూడా హీట్ అవుతుంది అనమాట. సో కార్కి నీడ కావాలని చెప్పి లోపలికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద నేరేడుకాయ చెట్టు ఉంది. ఇక్కడ పార్క్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుందాం. గ్యాప్ ఉందా? జామున్ ట్రీ, లాట్ ఆఫ్ జామున్స్, చాలా నేరేడు పళ్ళు ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఓ మై గాడ్, a lot of them. Whoa, let's have one. Really ripe one. గైస్ ఇక్కడ చూస్తే ఇవన్నీ మిర్చి ప్లాంట్స్ చూసారా? ఇవన్నీ మిర్చి ప్లాంట్స్. ఇక్కడ ఎక్కువ మిర్చి పండిస్తారు అనుకుంటా. మిర్చి, దాని పక్కన మళ్ళీ క్యాటిల్ ఫీడ్, అదే ఆవులకి గేదెలకి మేపే ఈ ప్లాంట్స్ ఉన్నాయి. సో గుడ్. కానీ ఇటువైపు చూస్తే ఫుల్ డ్రై ల్యాండ్ ఉంది. Wow, so beautiful. లోపలికి వెళ్తున్నాం. పచ్చిమిరపకాయ తోటలోకి వెళ్తున్నాం. పచ్చిమిరపకాయ means green chilies, right? మనం ఎంత దూరం చూసినా మొత్తం పచ్చిమిరపకాయ తోటలే కనిపిస్తున్నాయి. Oh, look at this one. ఇవి యాక్చువల్లీ చాలా ఉన్నాయి. Shit. I think this heat is required for chilies to grow. ఇది వేరే రకం పచ్చిమిరపకాయలు లాగా ఉన్నాయి. మనకి దొరికేవి ఇలా ఎల్లో కలర్లోకి మారు, కానీ ఇవి కొంచెం ఎల్లో కలర్లోకి మారి తర్వాత రెడ్ కలర్లోకి వచ్చినాయి. మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు రోజు నీళ్లు వేయాలనుకుంటా, లేకపోతే ఈ ఎండకి అసలు ఈ పొలాలు పండవు. I think they should give water like almost. Look at those dogs there. They're sleeping on it. Their private swimming pool. Yeah, they're like, oh my god, this much heat. Let me sleep on this water. చల్ల నీళ్ళు అలా కొంతసేపు ఉండి, ఆల్రెడీ కుక్క కొంతసేపు ఉందనుకుంటా, నెక్స్ట్ కుక్క ట్రై చేస్తుంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్. Wow. Oh yeah. Red. Here also there are red ones. Very big chilies. Very red. Shit. Oh my god. Nice. So many. Actually ఈ మధ్య మధ్యలో లైన్స్ వాటర్ కోసం ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం These lines, huh? గ్రే నేరేడుకాయలు ఫ్యాన్ అయిపోయిందండి. Bro, we'll go. Let's go guys. మనం ఇంకా మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. సో అక్కడ కాస్త రెస్ట్ తీసుకుందామని ఆగాం. కాకపోతే మేమైతే రెస్ట్ తీసుకోలేదు, బయటకు వెళ్ళి అలా దగ్గరలో ఉన్నామని చూస్తూ కూర్చున్నాం. కానీ ఆ కార్ కూడా కాస్త కూల్ డౌన్ అవడానికి చెక్ నీటిలో పెట్టాం. ఇక్కడ జో ఇయో అయితే అసలు బయట లోకం దేనికి సంబంధం లేకుండా మంచి డీప్ స్లీప్లో ఉన్నారనమాట. మేమైతే ఇంకా హర్యానాకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం హర్యానా వెళ్ళబోతున్నాం. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, గోండ్ కతీరా అని. దీన్ని వాటర్లో ముక్కలు చేసి 2 hours సోక్ చేస్తే క్రష్డ్ ఐస్లో తయారవుతుంది. Actually, it doesn't have any taste or anything in particular. It's like resin. It is a resin. టేస్ట్లెస్ జెల్లీలా ఉంటుంది. సో దాని తర్వాత దాంట్లో లెమన్ వాటర్ యాడ్ చేసి కాస్త షుగర్ యాడ్ చేస్తే గోండ్ కతీరా డ్రింక్ రెడీ అవుతుంది. దాన్ని మీరు తాగితే హెల్త్కి చాలా మంచిది, స్కిన్ చాలా గ్లో అవుతుంది, ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుంది.
ఇంకా మీకు ఇన్స్టెంట్గా రీహైడ్రేట్ అవ్వాలనుకుంటే డీహైడ్రేట్ అవిన వాళ్ళకి చాలా మంచిది ఇది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మీకు. సో ఇది చాలా చాలా హెల్ప్ అదా ఇలాంటి హాట్ కండిషన్లో తాగడం చాలా 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 హెల్ప్ఫుల్. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది, అమేజింగ్. తెలుగులో చెప్పాలంటే దీన్ని చెక్క మరక అంటారు. సో ఇది చెక్క మరకతో చేసిన పానీయం అనమాట, చెక్క మరక డ్రింక్. Jelly. Yeah.